నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదే నోరు జారితే అన్ని తేడా కొట్టేస్తాయి. ప్రస్తుతం భారత్ విషయంలో మాల్దీవులు వ్యవహరించిన తీరులో కూడా అదే జరుగుతోంది. లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం, అక్కడి సుందర దృశ్యాలు మీ పర్యాటకంలో భాగం కావాలని ప్రజలకు పిలుపునివ్వడంతో మాల్దీవుల మంత్రులకు ఎక్కడో కాలింది. ప్రధాని నరేంద్ర మోడీ మాటలను ఊటంకిస్తూ ట్విట్టర్లో అడ్డగోలుగా ట్వీట్లు చేశారు. భారత్ మురికి దేశమని, పర్యాటకం ఎలా చేయాలో తెలియదని, భారత్ అంటే పేడవాసన వస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా యావత్ భారతదేశం మొత్తం బగ్గున మండిపడింది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నిరసన గలం ఎదురయ్యింది. అది మాల్దీవుల పర్యాటకంపై తీవ్రంగా పడింది. దెబ్బకు వేలాది ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. వేలాది భారత పర్యాటకులు తమ మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. బైకాల్ట్ మాల్దీవులు అనే యాష్ ట్రెండ్ను ట్విట్టర్లో కొనసాగించారు. అంతేకాదు, మాల్దీవుల కంటే తమ దేశంలో పగడపు దీవుల సముదాయమైన లక్షద్వీప్కి వెళ్తామని ప్రకటించారు. ఎప్పుడైతే మాల్దీవుల మంత్రులు తిక్క వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి మన దేశవాసులు లక్షద్వీప్ని ప్రమోట్ చేయడం ప్రారంభించారు. దేశ ప్రధాని కూడా పిలుపునివ్వడంతో చాలామంది ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. లక్షద్వీప్కి సంబంధించిన వీక్షణలు ఏకంగా కోట్ల సంఖ్యకు చేరాలంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో బైకాట్ మాల్దీవులు అనే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి చురుకు తగిలింది. భారత్ నుంచి సింహభాగ ఆదాయం వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొంది. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై భారత ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. పైగా భారత్పై ఆ 3 మంత్రులు చేసిన వ్యాఖ్యలకు తాము చింతిస్తున్నామని, మాల్దీవులకు భారతదేశం అండ కావాలని విన్నవించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో భారత్ ఈ విషయంలో మరింత కఠినంగా ఉంటుంది. ఇదే క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు. భారత్ నుంచి పర్యాటకులు పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో చైనా నుంచి వీలైనంత ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని, తమ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. అంతేకాదు, 5 రోజుల పర్యటనలో భాగంగా చైనాలో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు అక్కడి చైనా పాలకులు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మాల్దీవుల అభివృద్ధిలో చైనా పాత్ర చాలా ఉందని, మాల్దీవుల అభివృద్ధికి చైనా చాలా చేయాలని విన్నవించారు. అంతేకాదు, మాల్దీవుల దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. అయితే మాల్దీవుల అధ్యక్షుడి విన్నపం మేరకు చైనా దేశస్థులు అక్కడ ఎంత మేరకు పర్యటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.